ప్రభుజీ దండవత్ ప్రణాం. మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. శ్రీకృష్ణ దండవత్ ప్రణాం. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनीताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन शील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य हरिदास ठाकुर की जय. भगवद गीता की जय. श्रीमद् भागवतम की जय. హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ సన్న ప్రణాం. మనం ఈరోజు హోలీ నేమ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మనం నిన్న అనుకున్నాం కదా 6 సూత్రాలు మనం మాట్లాడుకుందామని. ఈరోజు మాట్లాడుకుందాం. అయితే మనకి కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి, అది ఒకసారి చూద్దాం. నిన్న కూడా మనం చెప్పుకున్నాం కలిసంతరణ ఉపనిషత్తులో మనకి చెప్పారని. ఒకసారి దీన్ని రిసైట్ చేసుకొని మనం చదువుకుందాం, డిస్కస్ చేసుకుందాం దీని గురించి. కలిసంతరణ ఉపనిషత్తులో మనకి హరే కృష్ణ మంత్రం కూడా మొత్తం ఇచ్చారనమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది హరే షోడశకం. కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. इति षोडशकं नाम्नाम् इति षोडशकं नाम्ना कलिकल्मषनाशनम् कलिकल्मषनाशनम् नातः परतरोपायः नातः परतरोपायः सर्ववेदेषु दृश्यते. सर्ववेदेषु दृश्यते. సో మనకి కల్లిసంతరణ ఉపనిషత్తులో ఈ హరే కృష్ణ మంత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది షోడశకం నామ్నాం అంటే ఈ 16 ఆ, పదాలు ఉన్న మంత్రం ఏదైతే ఉందో కలి కల్మష నాశనం అంటున్నారు. కలి కల్మషాన్ని నాశనం చేసే పవరు ఈ 16 నామాలు ఉన్న మంత్రానికి మాత్రమే ఉందని చెప్తున్నారు. నాతః పరతరోపాయ వేరే ఉపాయం ఏం లేదని చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు, సర్వ వేదేషు దృశ్యతే అన్ని వేదాలు సర్వ వేదాల సారం కూడా అదే అని చెప్తున్నారు దీంట్లో కలిసంతరణ ఉపనిషత్తులో. మనకి కరెక్ట్ గా ఈ మంత్రం ఇచ్చారు, దీని డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు అనమాట. ఈ 16 నామాలు ఉన్న మంత్రాన్ని ఒకటే మనకి కలికల్మషాన్ని నాశనం చేస్తుంది, వేరే ఉపాయం లేదు, అదే సర్వ వేదాల సారం అని కూడా చెప్తున్నారు అనమాట. సో అయితే మనకి ఏదో ఒక విధంగా మనం తెలుసు మనకి హరినామం చేయాలని, ఎలాగో మనం కూడా జపం చేయడం స్టార్ట్ చేసాం. కానీ చాలా సార్లు మనం మంత్రం మీద ధ్యాస పెట్టలేకపోతూ ఉంటాం, అవునా కాదా? అవును మాతాజీ. సో మంత్రం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ధ్యాస వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మరి మనం ఎలా కరెక్ట్ గా చేయాలి జపం అంటే డివోషనల్ గా ఫోకస్డ్ గా జపం చేస్తూ ఎలా చేయాలో మనం చూద్దాం. మనకి హరిభక్తి విలాస్ లో కూడా ఒక శ్లోకం ఉంటుంది అనమాట, అది మనం చూద్దాం. హరిభక్తి విలాస్ అనే బుక్ ఎవరైనా విన్నారా? విన్నాం కానీ బుక్ లేదు. ఓకే, హరిభక్తి విలాస్ అనేది మనకి గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన గ్రంథం అన్నమాట. ఇది ఎవరు రాశారంటే శ్రీ సనాతన గోస్వామి వారు రాశారనమాట. ఎవరు సూచనల ప్రకారం రాశారంటే గోపాల భట్ట గోస్వామి అని ఆయన సూచనల ప్రకారం శ్రీ సనాతన గోస్వామి ఈ గ్రంథాన్ని రచించారనమాట. సో ఈ గ్రంథంలో ఏం రాశారంటే భక్తులు భగవంతుని సేవ ఎలా చేయాలి, శ్రీకృష్ణుడి సేవ ఎలా చేయాలి, ఇంకా వాళ్ళు రోజువారీ జీవితంలో ఎలా భక్తిగా ప్రవర్తించాలి అనే విషయాలు ఇవన్నీ చక్కగా మార్గదర్శకంగా మంచిగా రాశారనమాట. దీంట్లో అంటే ఇంట్లో ఏమేమి ఉంటాయంటే మనం స్నానం చేసే దగ్గర నుంచి దుస్తులు వేసుకునే దగ్గర నుంచి పూజా విధానం, దేవత ఆరాధన పద్ధతులు, ఇంకా ఏకాదశి వంటి ఉపవాసాలు, రోజువారీ ఆచారాలు ఎలా చేయాలి, ఇంకా జపం ఎలా చేయాలి, పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆలయంలో సేవలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకి చెప్పారనమాట. ఇంకా దాంతో పాటు దేవాలయాల నిర్మాణం ఎలా చేయాలి, వాటి ప్రతిష్టా విధానం, ఇలాంటి అంశాలు అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా దాంట్లో రాశారనమాట. సో ఈ గ్రంథాన్ని ఎలాంటి రిఫరెన్సెస్ యూజ్ చేశారంటే వేదాలు, పురాణాలు, ఇంకా స్మృతి స్క్రిప్చర్స్ ఇవన్నీ నుంచి తీసుకున్న శ్లోకాల ఆధారంగా రాశారు. సో దీంట్లో 20 చాప్టర్స్ ఉంటాయి అనమాట, అంటే 20 విలాసాలు అంటారు. 20 చాప్టర్స్ రాశారనమాట శ్రీ సనాతన గోస్వామి. సో ఓవరాల్ గా చూస్తే హరిభక్తి విలాస్ మనకి భక్తి జీవితానికి దారి చూపించే ప్రాక్టికల్ గైడ్ అనుకోవచ్చు. సో భక్తుడు తన రోజువారీ జీవితంలో భగవంతుని సేవ, కృష్ణ సేవని ఎలా ఆచరించాలో మనకి క్లియర్ గా చెప్తుంది అనమాట. సో దాంట్లో మనకి ఒక శ్లోకం ఉంటుంది అనమాట, భక్తి జపం ఎలా చేయాలి అని, మనం దాన్ని చూద్దాం. సో హరిభక్తి విలాస్ లో మనకి జపం ఎలా చేయాలనేది ఈ శ్లోకంలో మనకి చెప్పారనమాట. ఇది ఒకసారి రిసైట్ చేసుకుందాం. దీని గురించే మనం దీంట్లోనే 6 సూత్రాలు ఉంటాయి, మనం అది డిస్కస్ చేసుకుందాం ఈ రోజు. మనః సంహరణం శౌచం సంహరణం శోచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యఘ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః మనః సంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యఘ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః.
ఈ శ్లోకం మనకి బాగా గుర్తుండాలి. ఈ రోజు క్లాస్ అయిపోయేలోపు మీరు ప్రతిరోజు మంత్రజపం చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఈ శ్లోకం ఒకసారి గుర్తు చేసుకొని మంత్రజపం చేయండి. మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. శౌచం కాదు, ఇది శౌచం. అండ్ ఇక్కడ అవ్యగ్రత్యం కాదు, అవ్యగ్రత్వం. అది ఆ రెండు మీరు గుర్తుంచుకోండి రిసైట్ చేసేటప్పుడు. అయితే మనం మాతాజీ కొంతమంది చేత రిసైట్ చేయించుతాము. ఇవి ఇందులో తేడాలు ఏంటి మాతాజీ? అంటే ఇప్పుడు చెప్పారు కదా, శౌచమున్న మరొకటి ఏంటి మాతాజీ? అవ్యగ్రత్వం. అవ్యగ్రత్వం. త్యం అని వచ్చింది ఇక్కడ, త్వం. అది అవ్యగ్రత్వం. నేను తర్వాత కరెక్ట్ చేస్తాను దాన్ని అంటే తాకింద పంపించేటప్పుడు. అది వా వా పలకాలి మాతాజీ. యా వచ్చింది. థ్యాంక్ యూ మాతాజీ. కల్పన మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. మీరు రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. మన అరే భక్తులు ఒక్క నిమిషం మాతాజీ, ఇది కొంచెం పెద్ద చేసుకుంటుంది. మన సంహరణం శోచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్యం అనిర్వ్యోదో జప సంపత్తి హేతవః. మనః సంహరణం శౌచం మాతాజీ, నేను అదే చెప్పాను ఇందాక, శౌచం అని పలకండి అని. Okay. మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవ. థ్యాంక్ యూ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. మనఃసంహరణం శౌచం మౌనం మంత్రార్థచింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనః సంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. మనః సంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః. హరి బోల్ మాతాజీ. కళావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. మనః సంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. మనః సంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. మనం లాస్ట్ లో టైం ఉంటే మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో అలానే ఉంచండి, మనం తర్వాత చూద్దాము. సో అయితే మనకి ఈ ఈ మంత్రంలో, ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే మనః సంహరణం అంటే ఫస్ట్ సూత్రం అన్నమాట. మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా. ఫస్ట్ ది మనః సంహరణం, నెక్స్ట్ ది శౌచం, థర్డ్ ది మౌనం, ఫోర్త్ ది మంత్రార్థ చింతనం, ఫిఫ్త్ ది అవ్యగ్రత్వం, సిక్స్త్ ది అనిర్వేదో. ఈ 6 సూత్రాలు మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట జపం చేసేటప్పుడు. ఈ 6 గుర్తుంచుకోండి. మనః సంహరణం, శౌచం, మౌనం, మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం, అనిర్వేదం. సో ఈ 8 మనం డిస్కస్ చేద్దాం. మన సంహరణం అంటే మన మనస్సు మంత్రం జపం చేసేటప్పుడు మంత్రం మీద కాకుండా వేరే ఏదో విషయాల మీద ధ్యాస పెడుతుందో వెంటనే మనం ఏం చేయాలంటే మన మనస్సుని ఆ విషయాల మీద నుంచి ధ్యాస తీసుకొచ్చి మంత్రం మీదకి తీసుకురావాలి. ఇది మొదటిది. అంటే మన మనస్సు మంత్రం మీద కాకుండా వేరే విషయాలు ఆలోచించినప్పుడు మన మనసుని కంట్రోల్ చేసి మళ్ళీ మంత్రం మీదకి ధ్యాసని తీసుకురావాలి. అది ఫస్ట్ది. మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. సో బ్రీఫ్ గా ఏంటంటే అది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా రెండవ సూత్రం శౌచం. శౌచం అంటే శుభ్రంగా ఉండడం. ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ 2 విధాలుగా, అంటే బాహ్యంగా అంతరంగంగా 2 విధాలుగా మనం శుభ్రంగా ఉండాలి. అదేంటో మనం మళ్ళీ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ 6 సూత్రాలు అయిపోయిన తర్వాత. సో థర్డ్ సూత్రం ఏంటంటే మౌనం. మౌనం అంటే జస్ట్ జపం చేసేటప్పుడు మాట్లాడకుండా ఉండాలి. అంటే మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటూ అలా జపం చేయకూడదు అనమాట. ఇంకా 4వ సూత్రం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, మంత్రార్థ చింతనం. మంత్రానికి ఒక అర్థం ఉంటుందన్నమాట. ఆ అర్థాన్ని మనం చింతనలో పెట్టుకోవాలంటే మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఊరికే మెకానికల్ గా కాకుండా నేను చేసే జపం
ఆ మంత్రం యొక్క అర్థం ఏంటి అని గుర్తు చేసుకుంటూ చేయాలన్నమాట. అది మంత్రార్థ చింతనం. నెక్స్ట్ సూత్రం ఏంటంటే అవ్యగ్రత్వం. అంటే జపాన్ని మనం సహనంతో ఓర్పుతో చేయాలన్నమాట. ఏదో చేసేయాలి కాబట్టి 16 మాలలు ఫాస్ట్ గా కృష్ణ హరి కృష్ణ 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 హరి రామ 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 హరి అలా చేయకుండా కొంచెం పేషెన్స్ తో నిదానంగా చేయాలి. ఏదో అవగొట్టాలి అనే ఉద్దేశంతో చేయకూడదు అనమాట. చక్కగా ఏకాగ్రతతో చేయాలి. ఇంకా నెక్స్ట్ సూత్రం ఏంటంటే అనిర్వేదం. నిర్వేదం అంటే నిరుత్సాహపడడం, బాధపడడం. అయ్యో నేను రోజు జపం చేస్తున్నాను, 1 ఇయర్ నుంచి చేస్తున్నా, 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా, అయినా కూడా నాకు పెద్దగా నామరుచి దొరకట్లేదు, నేను కృష్ణుడికి దగ్గర అవుతున్నట్టు అనిపించట్లేదు, భక్తిలో ముందుకు వెళ్ళట్లేదు, నాకు భౌతికమైన కష్టాలు తీరట్లేదు, ఇలాంటి అనిపించకూడదు అనమాట. ఇంకా మెటీరియల్ గా భౌతికంగా కోరికలు తగ్గట్లేదని మనం నిరుత్సాహం రాకూడదు, అలా అనుకోకూడదు. జపం అలా అనుకోకుండా జపం చేయాలన్నమాట. సో అది అనిర్వేదం అంటే. జప సంపత్తి హేతవః అంటే జపం అనేది ఒక పెద్ద సంపత్తి అని చెప్తున్నారు ఇక్కడ. సంపత్తి అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా సంపత్తి. కొంతమంది 70-80 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఆ వయసులో కూడా కొత్త కొత్త డిగ్రీలు చదువుతూ ఉంటారు, ఇంకా పిహెచ్డీలు చేస్తూ ఉంటారు, ఇంకా నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ సంపత్తి అన్నమాట. అంటే వాళ్ళ పేరు కింద ఒక 10 లైన్లు డిగ్రీలే ఉంటాయి అన్నమాట. సో అది వాళ్ళ సంపత్తు. కొంతమంది కొత్త కొత్త బిల్డింగ్స్ కడుతూ ఉంటారు, అది వాళ్ళ సంపత్తు. నేను 8 బిల్డింగ్లు కట్టాను, 10 బిల్డింగ్లు కట్టారని చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, బ్యాంక్ లో చాలా డబ్బులు దాచుకుంటూ ఉంటారు, అది వాళ్ళ సంపత్తు. కానీ భక్తులకి ఎన్ని నామాలు జపిస్తే అంత ఆనందం, ఎందుకంటే వాళ్ళ సంపత్తు జప సంపత్తు అన్నమాట. సో నామాల్ని జపించడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడికి దగ్గర అవుతాం. అంటే జపం అనే కాదు, భక్తిలో మీరు ఏ అంగాన్ని తీసుకున్నా కూడా మనకి 9 అంగాలు ఉంటాయి కదా భక్తిలో. ఎవరికైనా గుర్తున్నాయా? భక్తిలో నవవిధ 9 భక్తి. అంగాలు. నవవిధ నవవిధ భక్తి. భక్తి. నవవిధి భక్తి నవ- మార్గాలు. అది ఏంటి శ్రవణం నవవిధ భక్తి? శ్రవణం కీర్తనం శ్రవణం, స్మరణం కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం అర్చనం, వందనం, దాస్యం, దాస్యం నివేదనం. సఖ్యం. ఆత్మ నివేదన. ఆత్మ నివేదనం. సో ఇది మనకి ఎవరు చెప్పారు ఈ నవవిధ భక్తి? ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. సో ఈ 9 అంగాల్లో మనం ఏది తీసుకున్నా అది మనకి సంపత్ అనే అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీలు చదివిన, ప్రాపర్టీస్ కూడబెట్టినా అవి ఎన్ని జన్మల వరకు ఉంటాయి? ఒక జన్మే మాతాజీ. ఈ జన్మ వరకు ఈ జన్మలో కూడా ఉంటాయి లేదా గ్యారంటీ లేదు. అన్ని జన్మలకి ఏమో గాని భక్తి మాత్రమే మన వెనకాల వస్తుంది అనమాట ప్రతి జన్మలో. అంటే భక్తి అనేది భౌతికమైన సంపద కాదు, ఆధ్యాత్మికమైన సంపద. అందుకని మన వెనకాలే వస్తుంటుంది. మనం ఎన్ని జన్మలు తీసుకుంటే, మనం ఇప్పుడు ఇక్కడ వరకు భక్తి చేస్తే, సెకండ్ స్టెప్ వరకు చేస్తే మళ్ళీ థర్డ్ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట నెక్స్ట్ జన్మలో. అలానే ఇప్పుడు మనం 100 డిగ్రీలు చదివేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏబిసిడీలు చదువుకోకుండా నెక్స్ట్ జన్మలో అవుతుందా? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఎస్ మాతాజీ. మన బ్యాంక్ లో ఎంత అమౌంట్ డబ్బులు ఎన్ని కోట్లు దాచిపెట్టినా మళ్ళా మనం 0 నుంచి స్టార్ట్ చేయాల్సిందే కదా నెక్స్ట్ జన్మలో. ఆ. కానీ భక్తి అలా ఉండదన్నమాట. భక్తి ఆధ్యాత్మికమైనది కాబట్టి, మన ఆధ్యాత్మికమైన సంపద కాబట్టి మన వెనకాల వస్తుంది అనమాట. సో అందుకనే ఈ ఆధ్యాత్మికమైన సంపద కావాలంటే మనం ఈ 6 సూత్రాలు పాటించాలన్నమాట. ఫస్ట్ది ఏంటంటే మనః సంహరణం. అంటే మనస్సు ఏకాగ్రతతో ఎంతమంది మనలో జపం చేస్తున్నారు? హ్యాండ్స్ రేస్ చేయండి. ఏకాగ్రతతో అవ్వట్లేదు మాతాజీ అసలు. అవ్వట్లేదు కదా. మనందరికీ ఆ టఫ్ గానే ఉంటుంది, కష్టంగా ఉంటుంది. సో కొంతమంది మొబైల్ చూస్తూ, కొంతమంది వంట చేస్తూ, కొంతమంది డ్రైవింగ్ చేస్తూ జపం చేస్తూ ఉంటారు. అలా కాకుండా జపం మీద మనస్సు లగ్నం చేయాలన్నమాట. అంటే మైండ్ అటు ఇటు వెళ్ళిపోకుండా చూడాలి. మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది, నోట్లో మంత్రం చదువుతూ ఉంటాం, చేతులు జపమాలు తిప్పుతూ ఉంటాయి, మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రోజు ఏం కూర వండాలి, లేదంటే ఆఫీస్ లో ఏదో మీటింగ్ ఉంది కదా దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే మనకి అన్ని అవే అప్పుడే గుర్తొస్తాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ విషయాలు మన జీవితంలో జరిగేవన్నీ జపం చేసేటప్పుడే గుర్తుంటాయి. లేకపోతే రేపు పొద్దున్న ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, లేదంటే వాళ్ళు ఏదో నన్ను మొన్న ఇలా అన్నారు ఏంటి, నాకు చాలా బాధ కలిగింది, ఇంకా చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి లేని Limited. లేని ఆలోచనలన్నీ అప్పుడే వస్తుంటాయి మాతాజీ, అప్పుడే అసలు కూర్చున్న వస్తుంటాయి. దగ్గర అవును నుంచి. అవును, మామూలుగా ఉంటే ఏముండవు, కానీ ఆడ కూర్చున్న తర్వాత అన్ని ఆలోచనలు వస్తుంటాయి మాతాజీ. అన్ని ఆలోచనలు అది వస్తుంటాయి అన్నమాట. కంట్రోల్ అవును, చేసుకోవడం కష్టంగా ఉంది మాతాజీ, జపం చేస్తున్నా కంట్రోల్ కూడా. చేసుకోవడం కష్టం, కరెక్టే. అంటే మనం భగవంతుడికి మన టైం ఇవ్వట్లేదు అనమాట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరికింది అనుకోండి 5 మినిట్స్ కోసం. మీరు వెళ్ళి ఆయన ముందు కూర్చొని ఫోన్ చూసుకుంటారా? మైండ్‌లో ఏదో ఆలోచిస్తూ ఉంటారా? ఆయనకి ఫుల్‌గా మన టైం ఇస్తామా? ఫుల్‌గా టైం ఆయనకు ఇస్తాం ఫుల్‌గా మన మాతాజీ. టైం ఇస్తాము. సో, అలా చేయకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇంకోసారి టైం ఇస్తారా మనకి? అనుకుంటారు కదా! నేను ఇంత పెద్ద వ్యక్తిని నా టైంకి వీళ్ళు లెక్క చేయట్లేదు, కేర్‌లెస్‌గా ఉన్నారు అని అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు అవును మాతాజీ. మాతాజీ. అసలు అవకాశం రాదు మాతాజీ మళ్ళీ. ఇంకోసారి టైం ఇవ్వరు అలా చేస్తే. ఆ టైం వాల్యుబుల్ అని మనకు అనిపిస్తుంది. అవునా కదా? 5 మినిట్స్ మన భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కి 5 మినిట్స్ టైం వస్తేనే మనం అంత వాల్యుబుల్ గా చూస్తాం. మరి భగవంతుడు ప్రైమ్ మినిస్టర్ కన్నా గొప్ప కాదా? గొప్ప మాతాజీ. గొప్పనే కానీ అనేక రెట్లు మాతాజీ ఆ గొప్ప. విలువ మాతాజీ గొప్పనే కానీ ఆ విలువ తెలియటం లేదు మాతాజీ మనకు. విలువ తెలియట్లేదు. అవును. సో జపం కూడా మనం భగవంతుడితో అపాయింట్మెంట్ లాంటిదన్నమాట. ఇప్పుడు మీరు 16 మాలలు చేయడానికి 2 గంటలు పట్టింది అనుకుందాం. ఆ 2 గంటలు మీకు కృష్ణ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు అన్నమాట. సో మనం చాలా సార్లు వింటూ ఉంటాం కదా, కృష్ణ నేము నాన్ డిఫరెంట్ అని చెప్తూ ఉంటారు. రెండిటికి తేడా లేదని చెప్తూ ఉంటారు. అంటే భగవంతుడికి ఆయన నామాలకి తేడా అనేది లేదనమాట. అందుకే మనం కృష్ణ నామాన్ని జపిస్తుంటే కృష్ణుడి దగ్గరే ఉన్నట్టు అని అనుకోవాలన్నమాట. కృష్ణుడు మనకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు. సో మనం కృష్ణుడి దగ్గరే ఉంటే ఆయన మీద ధ్యాస పెట్టాలి కానీ ఇంకేదో విషయాల మీద ధ్యాస పెట్టకూడదు అనమాట. సో మనం ఆ ధ్యాస అనేది మనం భగవంతుడి మీద పెట్టాలి. భగవంతుడు మనకి టైం ఇచ్చినప్పుడు మనం భగవంతుడికి టైం ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి మాతాజీ. ఇవ్వాలి మాతాజీ. ఇవ్వాలి కదా. ఇవ్వాలి. కానీ అంత బిజీగా ఉన్న భగవంతుడు మనకి ఆయన టైం ఇస్తున్నారు. మామూలుగా మనం హరే కృష్ణ మంత్రం చెప్పేటప్పుడు హరే అని పిలిచినప్పుడు హరే అనే వర్డ్ అంటే ఏంటి? హరే అంటే రాధారాణి. రాధారాణిని పిలుస్తున్నట్టు అన్నమాట. రాధారాణి మనకి ఇష్టమైన వాళ్ళని మనం ఎవరైనా ఇష్టమైన వాళ్ళని పిలిస్తే మనకి బాగా అనిపిస్తుందా లేదా? ఇప్పుడు మీ కొడుకో కూతురో లేకపోతే వైఫో అన్నో చెల్లో అమ్మ నాన్న ఎవరైనా మీకు బాగా ఇష్టం అనుకోండి, వాళ్ళ పేరు ఎవరైనా పిలిస్తే మీకు నచ్చుతుందా లేదా? నచ్చుతుంది మాతాజీ. అలానే మనం హరే అన్నప్పుడు కృష్ణుడు స్మైల్ చేస్తూ మన వైపు చూస్తారంట. హరి అండ్ బోల్ మాతాజీ. కృష్ణ అన్నప్పుడు రాధారాణి చూస్తారంట. ఎవరు కృష్ణుడిని పిలుస్తున్నారు, ప్రేమగా పిలుస్తున్నారు అని. సో మనం అవన్నీ గుర్తుంచుకోవాలన్నమాట మనం జపం చేసేటప్పుడు. కానీ మన మైండ్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. మనం ఏం చేయాలంటే ఆ మనస్సుని తీసుకొచ్చి మన నామం మీద లగ్నం చేస్తూ ఉండాలంట. అంటే చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. అది మీకు కూడా అనిపిస్తుందా? Yes, అవును మాతాజీ. అవును మాతాజీ. అదే అయితే స్థిరంగా ఉండట్లేదు మాతాజీ కష్టం మనసు. అవును. ఈ మైండ్ కష్టమని మనకి భగవద్గీతలో ఎవరు చెప్పారు? మైండ్ ని కంట్రోల్ చేయడం కష్టమని అర్జునుడు. అర్జునుడు చెప్పారు. అర్జునుడు చెప్పారు కదా. సో మనకే కాదు, అంత భగవంతుడితో కనెక్షన్ ఉన్న అంత దగ్గరగా ఉన్న అర్జునుడే ఆయన చెప్తున్నారు అనమాట. నాకు కూడా మైండ్ కంట్రోల్ చేయడం కష్టమని. అంటే మన ఒక్కళ్ళదే కాదు ఈ ప్రాబ్లము, భక్తులకి పరమ భక్తులైన అర్జునుడు లాంటి వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఏం చెప్పారంటే 6.34లో చంచలం హి మనః కృష్ణ చంచలం హి చంచలం మనః హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం ప్రమాదే ప్రమాధి బలవదృఢం. బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కురం వాయోరేవ సుదుష్కరం. చంచలం హి మనః కృష్ణ చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం ప్రమాదే ప్రమాధి బలవదృఢం. బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయోరేవ సుదుష్కరం. కొంతమంది చేత ఈ శ్లోకం రిసైట్ చేయిద్దాము. గిరిజా మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వయోరివ దుష్కరం మాతాజీ. సుదుష్కరం. సారీ మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. పావని మాతాజీ మీరు రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్.
చంచలం హి మనః కృష్ణ ప్రమాధే బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. హరే కృష్ణ మాతాజీ. జయశ్రీ మాతాజీ మీరు అనువాదం చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అనువాదం. ఓ కృష్ణ, మనసు సంచలమును కలత నొందినచో ననిదియున్నది. కలత నొందించినదియును దృఢమున మిక్కిలి బలవత్కరమును అగుటచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటేను కష్టతరమనియే నేను భావించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో మనకి అర్జునుడు ఏం చెప్తున్నారంటే, మనస్సు చాలా చంచలమైనది, కలత నొందించేది, దృఢమైనది, ఇంకా మిక్కిలి బలవత్తరమైనది అవటం వల్ల దాన్ని నిగ్రహించుట చాలా కష్టం అని చెప్తున్నారు. అంటే ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆయన విండినైనా ఆయన నియంత్రించడం ఈజీ అని చెప్తున్నారు అనమాట. అంటే మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైంది, దృఢమైంది, మొండిది అని చెప్తున్నారు. అంటే అది గాలినైనా నేను నియంత్రించగలను, కానీ అది మనసుని నియంత్రించడం చాలా కష్టం అని చెప్తున్నారు. అంటే ఆయన ఒకే ఒక మంత్రంతో బాణం నుంచి గాలిని పుట్టించగలరు, నీరు పుట్టించగలరు, అగ్నిని పుట్టించగలరు, కానీ మనస్సుని కంట్రోల్ చేయడం నా వల్ల కాదని అర్జునుడే స్వయంగా కృష్ణుడికి చెప్తున్నారు అనమాట. దానికి కృష్ణుడు ఏం చెప్తున్నారో విన్నాం. నెక్స్ట్ శ్లోకానే చెప్తారు కృష్ణ. శ్రీ భగవానువాచ సంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగేణ చ గృహ్యతే. వైరాగేణ చ గృహ్యతే. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగేణ చ గృహ్యతే. శుభ మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. కృష్ణ మాతాజీ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. కళావతి మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకొని శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కల్పన మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ అనువాదము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహులు గల ఓ కుంతిపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టతరమైనను దాన్ని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. హరి బోల్ మాతాజీ. కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఆయన ఇది చాలా ఈజీ అని చెప్పట్లేదు. మైండ్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ అర్జున, ఇదేముంది పెద్ద కష్టమేం కాదు అని చెప్పట్లా.
అంటే ఏం చెప్తున్నారంటే నిస్సందేహంగా చాలా కష్టమే అని చెప్తున్నారు. ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. ఈ మైండ్ కంట్రోల్ చేయడం నిజంగానే చాలా కష్టం. కానీ దానికి 2 మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఏం ఏం మార్గాలు చెప్తున్నారు? అభ్యాసం, వైరాగ్యం. వైరాగ్యం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్తున్నారు. అంటే అభ్యాసం చేయడం వల్ల, వైరాగ్యం ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది సాధ్యం అవుతుంది, పాసిబుల్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అభ్యాస అంటే ప్రాక్టీస్ చేయడం అన్నమాట. ఎప్పుడైతే మనస్సు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మంత్రం మీద లగ్నం చేస్తూ ఉండాలన్నమాట. సో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ తీసుకురావాలి. ఎలా అంటే మనకి చిన్నపిల్లలు పాకటం వచ్చిన చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వదిలేస్తే ఎటు ఒకటి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ మనం తీసుకొస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటారు, తీసుకొస్తూ ఉంటాం కదా. అలానే మన మనస్సు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ మనం తీసుకొస్తూ మంత్రం మీదకి పెడుతూ ఉండాలన్నమాట. ఎలా ఎలా అయితే మనకి ఆ చిన్న బాబు పాకే బాబు వెళ్ళిపోతూ ఉంటాడు, అతనికి మెచ్యూరిటీ వచ్చే వరకు, అతనికి తెలిసే వరకు, నడవడం వచ్చే వరకు, తనకి అర్థమయ్యే వరకు వెళ్ళిపోకుండా ఉంటాడు. అప్పటి వరకు మనం ఎలా బాబుని కరెక్ట్గా బాగా చూసుకుంటామో, మన మైండ్ కూడా ఎప్పటి వరకు అయితే మైండ్ లగ్నం చేయగలుగుతుందో అప్పటి వరకు అది వెళ్ళిపోతుందని బాధపడాల్సిన అవసరం లేదు. అది వెళ్తూ ఉంటుంది, మనం బ్యాక్ తీసుకొచ్చి మంత్రం మీద లగ్నం చేస్తూ ఉండాలన్నమాట. మన పని సిన్సియర్ గా ట్రై చేస్తూ ఉండడం అన్నమాట. సో మైండ్ కి మెచ్యూరిటీ వచ్చే వరకు ఎటు వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళా మనం అభ్యాసం అంటే అదే అన్నమాట. సాధన చేయడం అంటే అదే అన్నమాట. సాధక స్టేజ్ లో ఉన్న భక్తులు అందరూ సాధన చేయాల్సిందే. అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు చేయాలంటే మన మైండ్ లగ్నం చేయగలదు అన్నంత వరకు చేస్తూనే ఉండాలి. అది 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు పట్టొచ్చు, ఒక్కోసారి ఈ లైఫ్ అంతా కూడా పట్టొచ్చు. నెక్స్ట్ లైఫ్ లో మనకి కొంతమంది సడన్ గా జపం స్టార్ట్ చేస్తారు, వాళ్ళు చాలా ఫోకస్డ్ గా జపం చేయగలుగుతారు. ఎందుకు చేయగలుగుతున్నారు? వాళ్ళు అంతకు ముందు జన్మలో ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి అన్నమాట. సో మనం కూడా అలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో అభ్యాస అనేది భగవంతుడే మనకి 2 సూత్రాలు ఇచ్చారు. ఒకటి అభ్యాస, ఇంకోటి వైరాగ్య అన్నమాట. వైరాగ్య అంటే డిటాచ్మెంట్. అంటే ఏ విషయం అయితే మనల్ని జపం చేయకుండా డిస్టర్బ్ చేస్తుందో దాన్ని మనం జపం చేసినంతసేపు వదిలేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ మనస్సు ఫోన్ మీదకి వెళ్తుంది అనుకోండి, జపం చేసినంత సేపు మీరు ఆ ఫోన్ కి దూరంగా ఉండాలి. లేకపోతే ఇంట్లో పిల్లలు మాట్లాడిస్తూ ఉంటారనుకోండి, మీరు పిల్లలకి దూరంగా ఏదో ఒక రూమ్ లో కూర్చొని జపం చేయడమో, లేదంటే వాళ్ళు లేవక ముందే స్టార్ట్ చేసుకోవడం, ఎవరు లేని సమయంలో మనం జపం చేసుకోవడం. అందుకే మనకి మార్నింగ్ బ్రహ్మ ముహూర్త టైంలో జపం చేయమని చెప్తూ ఉంటారు. అప్పుడైతే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు తక్కువగా ఉంటాయి, డిస్టర్బెన్స్ కూడా, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటి టైం మనం కేటాయించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో మనః సంహరణం అంటే మనస్సుని అదుపులో పెట్టుకోవాలి. దానికి కృష్ణుడిచ్చిన 2 సొల్యూషన్స్ అభ్యాస, వైరాగ్య. సో నెక్స్ట్ సూత్రం ఏంటంటే శౌచం. ఈ మనః సంహరణం క్లియర్ గానే ఉందా? సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు చేయాలంటే అది కరెక్ట్ గా అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. అదే ప్రాక్టీస్. అందుకే మనందరం సాధక భక్తాస్ అని చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే మనం ఎప్పుడు సాధన చేస్తూనే ఉంటాం అన్నమాట. దాంట్లో ఇది మనః సంహరణం కూడా ఒక సాధన అన్నమాట. సో నెక్స్ట్ సూత్రం ఏంటంటే శౌచం. శౌచం అంటే ఏంటి? శుభ్రత. శుభ్రంగా ఉండడం, క్లెన్లీనెస్. సో క్లీన్ గా ఉండాలన్నమాట. అంటే హరినామం జపించడానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు అనమాట. జనరల్ గా అంటే మనం డీటీ వర్షిప్ చేసాం అనుకోండి, విగ్రహారాధన అయితే మనకి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. అవి తప్పకుండా పాటించాలి. అంటే చక్కగా స్నానం చేయకుండా మందిరం డీటీ దగ్గరికి వెళ్ళాం కదా, పట్టుకోం కదా. సో అలాగే చక్కగా స్నానం చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడిని లేపాలి, శృంగారు చేయాలి, మంగళారతి చేయాలి, భోగ ఆఫర్ చేయాలి. ఇలా చేయాల్సిన విధి విధానాలు చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ పాటించాలి. కానీ హరినామానికి అలాంటి నియమాలు ఏమి ఉండవు. అంటే ఏంటంటే సపోజ్ మీరు యాత్రకు వెళ్తున్నారు అనుకోండి, లేదా ఏదో ప్రయాణంలో ఉన్నారు, ఈ రోజు నైట్ ట్రైన్ కి ఎక్కితే మళ్ళీ రేపు సాయంత్రం దిగుతారు అనుకోండి. సో మీరు స్నానం చేయలేరు. ట్రైన్ లో ఉన్నప్పుడు చేయలేరు కదా ఆబ్వియస్ గా. కొంతమంది చేస్తారు భక్తులు, వాళ్ళు ఎక్సెప్షనల్, మనమైతే చేయం కదా. సో లేదంటే మీరు యుఎస్ వెళ్తున్నారు అనుకోండి, 2 days పడుతుంది, అలా అని హరినామ జపం ఆపాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ చక్కగా స్నానం చేసే వీలు ఉన్నప్పుడు మాత్రం స్నానం చేయకుండా, శుభ్రంగా లేకుండా, శుభ్రమైన బట్టలు వేసుకోకుండా జపం చేయకూడదు అనమాట. అంటే వీలైనంత వరకు. సో వీలు కావట్లేదు, నాకు హెల్త్ బాగోలేదు, నాకు మార్నింగ్ ఇలా వింటర్ లో నేను స్నానం చేయలేను అంటే చక్కగా బ్రష్ చేసుకొని మంచిగా
దుస్తులు మార్చుకోగలిగితే మార్చుకోండి, చక్కగా శుభ్రమైన బట్టలు వేసుకొని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఏదో సర్జరీ జరిగింది, లేదంటే ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళకి సర్జరీ జరిగింది, మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళతో పాటు ఉండాల్సి వచ్చింది 2 రోజులు, 2-3 రోజులు స్నానం చేయకుండా స్నానం చేసే పరిస్థితి లేదనుకోండి, అలా జపం ఆపాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఎవరైతే సర్జరీ చేయించుకుంటున్నారో వాళ్ళు కూడా మంచం మీద పడుకుని కూడా జపం చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏముండవు. అలానే ఇంట్లోనే ఉంటూ మంచం మీద పడుకొని జపం చేయమని కాదు, అలా చేయడం మంచిదేనా? కాదు మాతాజీ. మంచిది కదా. కాదు మాతాజీ, మంచిది కాదు. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు శరీరం శుభ్రంగా లేకపోయినా కూడా మనం జపం అనేది ఆపాల్సిన అవసరం లేదు. కానీ వీలైనంత వరకు చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని, శుభ్రమైన బట్టలు వేసుకొని జపం చేయాలి. శౌచం అంటే మన శరీరాన్ని బట్టల్ని శుభ్రం చేసుకొని జపం చేయాలి. ఇంకా మనస్సు ఈజీగా ఫోకస్ చేయగలుగుతాం అనమాట. మనకి ఎక్స్టర్నల్ గా కూడా క్లెన్లీనెస్ చాలా ఇంపార్టెంట్. మన మైండ్ కి దానికి కనెక్షన్ ఉంటుంది అనమాట. అంటే మన శరీరం, బట్టలు, పరిసరాలు శుభ్రంగా లేకపోతే హరినామం మీద మైండ్ కాన్సన్ట్రేషన్ చేయలేం. హరినామం అనే కాదు, ఇప్పుడు మనం స్నానం చేయకుండా ఇల్లు నీట్ గా ఉంచుకోకుండా ఉంటే ఏ పని సరిగా చేయలేము, అవునా కాదు? అవును మాతాజీ. అవును మాతాజీ. మనసు చాలా డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంది అనమాట. ఇంట్లో అంతా పరిసరాలు నీట్ గా లేవనుకోండి, మనం ఏ పని చేసినా అంత బాగా అనిపించదు అనమాట. శుభ్రంగా లేకపోయినా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ అది రికమెండెడ్ కాదనమాట. అంటే అసలు చేయని దానికన్నా ఎలాగోలా స్టార్ట్ చేయడం మంచిదే, కానీ తర్వాత ఆ బుద్ధి మనకి భగవంతుడే ఇస్తాడు. సో చేయలేని పరిస్థితుల్లో పర్వాలేదు, కానీ కుదిరితే మాత్రం చక్కగా శరీరాన్ని, మనసుని, పరిసరాల్ని శుచిగా పెట్టుకొని జపం చేయాలి. సో అప్పుడు మనం కరెక్ట్ గా జపం చేయగలుగుతాం. ఇంకా మన మనస్సు కూడా శుచిగా ఉండాలన్నమాట. ఇది ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది శరీరం, ఇంకా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్. ఇంటర్నల్ గా మనస్సు కూడా శుచిగా ఉండాలంట. అంటే ఇంతకు ముందు చెప్పుకున్న పాయింట్ లో మనం మైండ్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నాం కదా, అండ్ మైండ్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మంత్రం మీద ధ్యాస పెట్టించాలి అని అనుకున్నాం కదా. కానీ మన మనస్సు అటు ఇటు వెళ్ళిపోతూ డిస్టర్బ్ అవ్వడం ఒకటే కాదు, ఆలోచనలు కూడా చాలా డేంజరస్ గా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం ఇలాంటివి కూడా ఉండకూడదు అనమాట. సో మన మనసులో ఇలాంటివన్నీ ఉండకూడదు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం ఇలాంటివి ఉండకూడదు. అంటే పక్క వాళ్ళకి మంచి జరగకూడదు. ఇదేంటి ఆ మాతాజీ నిన్న కాక మొన్న స్టార్ట్ చేసింది, అప్పుడే భక్తిలో ఎంత ముందుకెళ్ళిపోతుంది, లేకపోతే నాకు హరే కృష్ణ చెప్పలేదు, నన్ను విష్ చేయలేదు, నేను కనిపించినా కూడా నాతో మాట్లాడలేదు, ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వట్లేదు, ఇలాంటి చాలా ఉంటాయి కదా మనకి. అలాంటివి, అలాంటి భావాలు మన మనసులో ఉంటే హరినామం కరెక్ట్ గా చేయగలమా? రాగద్వేషాలు ఉండకూడదు మాతాజీ. సో అలాంటివన్నీ అలాంటివన్నీ మైండ్ లో ఉంటే మనం నామం కరెక్ట్ గా జపం చేయలేమన్నమాట. అందుకని మనకి ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఇలా అనిపించినప్పుడు మనం వెంటనే ఓకే, మనకి ఇది ఈర్ష్య అనిపిస్తుంది, అసూయ అనిపిస్తుంది, ద్వేషం అనిపిస్తుంది, ఇంకా కోపం అనిపిస్తుంది, ఇలాంటివన్నీ నేను వదిలేయాలి అని కృష్ణ చెప్పారు కదా. వైరాగ్య, మనకి ఏదైతే డిస్టర్బింగ్ గా అనిపిస్తుందో దాని నుంచి డిటాచ్ అవ్వాలన్నమాట. అంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి, ఇది మనకి కరెక్ట్ కాదు, ఈ ఆలోచన మనకి వచ్చింది, ఈ ఆలోచన వల్ల నాకు జపం కూడా డిస్టర్బ్ అవుతుంది, ఇది నా భక్తి మార్గానికి మంచిది కాదు, నేను దీన్ని కరెక్ట్ చేసుకుంటాను అని మనకు అనిపించాలి. అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఒక్కొక్కసారి మనకి మనమే ఇది మా ఈర్ష్యం కాదు, ఇది ఎవరికైనా ఉంటుంది, ఇది నేను కరెక్టే అని అనిపించకూడదు అనమాట. మనం వాలిడేట్ చేసుకోవాలి. తెలియకపోతే మన సీనియర్స్ ని అడిగి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం ఇలాంటివి ఉంటే మనం జపం సరిగ్గా చేయలేం. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మనకి ఇలాంటివి వస్తున్నాయా, నా ఆలోచన కరెక్టే ఉందా లేదా, అవన్నీ మనం ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకా భౌతికమైన కోరికలు తీరాలని కూడా మనం నామజపం చేయకూడదు. నాకు ప్రమోషన్ రావాలి, నేను 16 మాలలు చేయడం వల్ల నాకు చక్కగా పిల్లల పెళ్లిళ్ళు అయిపోవాలి, ఇంత బోల్డ్ సంపాదన రావాలి, లేదంటే ఇల్లు కొనుక్కోవాలి, అందుకని జపం చేయడం లాంటివి చేయకూడదు అనమాట. ఇంకా భక్తి కూడా 3 రకాలుగా ఉంటుందంట. సో మోక్షం కోసం చేసే భక్తి, ఆనందం కోసం చేసే భక్తి, ఇంకా సుఖాల కోసం చేసే, భౌతికమైన సుఖాల కోసం చేసే భక్తి. ఇవన్నీ కొన్ని సత్వగుణంలో ఉంటాయి, రజోగుణంలో ఉంటాయి, తమో గుణంలో చేసే భక్తి కూడా ఉంటుంది. వాటన్నిటికీ కన్నా మించి వెళ్ళిపోవాలని చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఇల్లు, పెళ్లి, పిల్లలు, చదువు, ప్రమోషన్ ఇలాంటి కోరికలతో చేసే భక్తిని రజోగుణంతో చేసే భక్తి అంటారన్నమాట. సో నిజమైన భక్తులు ఎలా భక్తి చేస్తారు మరి?
ऐसे हाँ तेरा हमें भी सपोर्ट, सुनो हमें भी लोगों ने ही ऐसे आगे, हमें भी कोई ना कोई करता ही है ना, फिर भी भैया भी आए थे, मम्मी पापा दोनों आए थे, थोड़ा मेरे को हरे कृष्ण बट माता अभी जी। अच्छा భగవంతుడి दिखा। కోసమే ధ్యానం చేయాలి మాతాజీ. मेरे को क्या करना कि डर लग रहा है, करण कैसा क्यों हो जा रहा मुझे। मैं సారీ మాతాజీ, నేను మ్యూట్ చేశాను మీ అందరినీ. మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎప్పుడు భగవంతుడి కోసమే ధ్యానం చేయాలి మాతాజీ. భగవంతుడి కోసమే చేయాలి. అవును మాతాజీ, ఇంకేమైనా కానీ చెప్తారా? ఆరోగ్యం కూడా జన్మ సహకరించాలి మాతాజీ. ఆరోగ్యం బాగుంటే అన్ని చేయగలుగుతాం మాతాజీ. కొంచెం తేడా వచ్చినా చేయలేం మాతాజీ. మీరు హరే మీరు కృష్ణ భక్తి మాతాజీ. కోసం ఈ ఆరోగ్యం బాగుండాలని కోరుకోవచ్చు మాతాజీ. భౌతికమైన కోరికల కోసం కాకపోతే హరే భగవంతుడిని కృష్ణ కోరుకోవచ్చు. మాతాజీ, అదే భగవంతుడిని ప్రేయర్ చేస్తాం మాతాజీ. పావని మాతాజీ మీరు ఏదో మన చెప్తున్నారు. మన ఇల్లు ఇది కాదు కాబట్టి దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి గోలోక వెళ్ళాలి. జన్మ వచ్చి జర వ్యాధి చక్రంలో చిక్కుకోకూడదు అని అనుకోవాలి. ఇంకా భగవంతుని సంతరించడానికి చేయాలి. భౌతికమైన కోరికల కోసం కాకుండా సో హరే నిజమైన భౌతిక భక్తులు, కోరికలు కాదు. మాతాజీ నిజమైన హరి భక్తులు పాద చెప్పండి మాతాజీ. హరిని కృష్ణుని పాదాల శరణ్యం అనుకొని ఉండాలి మాతాజీ. ఎప్పుడు ఆ పాద సేవే ఉండాలి మాతాజీ. అవును. సో భక్తులు ఎలా భగవంతుడే చేస్తారంటే, దేవుడు మాతాజీ, ఆయనే చెయ్యాలి మాతాజీ. ఆయనే శరణు వేడుతున్నాం మాతాజీ. అవును. సో అన్యదా భక్తులు శరణం ఎలా నాస్తి. భక్తులు ఎలా చేస్తారంటే, భక్తులు భగవంతుని ప్రీత్యర్థం చేస్తారంట భక్తి. దాన్ని నిర్గుణ భక్తి అంటారు. అంటే ఈ సత్వగుణంలో ఉండదు, రజోగుణంలో ఉండదు, తమో గుణంలో ఉండదు అనమాట. వాళ్ళు కేవలం భగవంతుని ప్రీత్యర్థం చేస్తారు కాబట్టి అది నిర్గుణ భక్తి అంటారు. సో దానికి మనం ఏం చేయాలంటే, మనసులో ఉన్న ఈ మనకి ఏవైతే కల్మషాలు ఉంటాయో, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, కోపం, ఇలాంటివన్నీ పక్కన పెట్టాలన్నమాట. ఇలాంటివన్నీ మనసులో ఉంటే జపం సరిగ్గా చేయలేము. జపం సరిగ్గా చేయలేం కాబట్టి చేసినా కూడా అంత ఫుల్ బెనిఫిట్ అనేది మనకి రాదనమాట. సో అందుకని ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే శుభ్రం అనేది, శౌచం అనేది ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా 2 విధాలుగా మనం పాటించగలిగితే మన జపం అనేది కరెక్ట్ గా అవుతుందన్నమాట. సో ఇవన్నీ మనసులో ఉంటే మనం సరిగ్గా చేయలేం. సో ఇది సెకండ్ సూత్రం అన్నమాట. శౌచం. శౌచం అంటే శరీరం శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, బట్టలు శుభ్రంగా ఉండాలి, మనసు కూడా ఏ చెడు ఆలోచన లేకుండా శుభ్రంగా ఉండాలి. అప్పుడే మనం జపం సరిగ్గా చేయగలుగుతాం అన్నమాట. సో ఇది శౌచం. సో 2 సూత్రాలు చెప్పుకున్నాం. ఫస్ట్ ఇదేంటి? మనఃసంకరణం. మనః సంకరణం. సంహరణం. సంహరణం మాతాజీ, సంహరణం. మనః సంహరణం, శౌచం. సో సంహరణం శౌచం. నెక్స్ట్ ఇదేంటంటే మౌనం. సో మౌనం అంటే ఏంటంటే, మౌనవ్రతం అని చేస్తూ ఉంటారు చాలా మంది. వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా చేశారా మౌనవ్రతం? లేదు మాతాజీ. చేయలేదా? ఓకే. సో అలాంటి మౌనవ్రతం కాదు. జపం అంటే మనస్సుని మౌనంగా ఉంచాలి. సో జపం అంటే మంత్రం ఉచ్చరించాలి కాబట్టి మౌనవ్రతం చేయలేము. సో పెద్దగా అరిచి చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనకి వినపడే అంత పెద్దగా చేయాలి. ఎందుకంటే మనం చెప్పే మంత్రం మనకి స్పష్టంగా వినిపించాలి. ఇక్కడ చెప్పిన మౌనం ఏంటంటే, జపం చేసేటప్పుడు మాట్లాడకూడదు అనమాట. ఇంకా జపం చేయనప్పుడు కూడా మౌనం పాటించాలి. ఎలాంటి మౌనం అంటే, అనవసర విషయాలు ఉంటాయి కదా, గాసిప్స్ లాంటివి ఉంటాయి కదా, ఎదురింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో గొడవ జరుగుతుంది, ఇలాంటి అనవసరమైన విషయాలు మన మైండ్ లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు. వాటి గురించి మాట్లాడుకోకూడదు. ఇలాంటివి జపం చేసే ముందు, జపం చేసిన తర్వాత డిస్కస్ చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే జపం చేసే ముందు మనం ఏ మాటలైతే మాట్లాడతామో, జపం తర్వాత ఏదైతే మాట్లాడతామో అవన్నీ మన జపం మీద ప్రభావం చూపిస్తాయంట. అంటే జపం చేసే ఆ 2 గంటలు కరెక్ట్ గా ఉంటే సరిపోదు. అంటే జపం చేసే ముందు ఎవరి గురించి తప్పుగా మాట్లాడతామో, ఎవరితో అన్న గొడవ అవుతుందో, తర్వాత వచ్చి కూర్చొని జపం చేస్తే జపం కరెక్ట్ గా చేయగలుగుతామా? అవే గుర్తొస్తూ ఉంటాయా? అవే అవే గుర్తొస్తూ ఉంటాయి. అందుకని అలాంటి మైండ్ సెట్ తో జపం చేస్తే అవే గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి జపం చేసేటప్పుడు అవన్నీ మనం పక్కన పెట్టేయాలన్నమాట జపం చేసే ముందు. అందుకే మౌనం అంటే అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనకి డివోషనల్ పాత్ లో మనం జపం చేసే ముందు, జపం చేసిన తర్వాత అని కాకపోయినా కూడా ఇన్ జనరల్ ఎక్కువ అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు అనమాట.
సో మౌనం అంటే కేవలం అవసరమైన విషయాలు మాట్లాడాలి, అనవసరమైన వాటిని తగ్గించుకుంటూ పోవాలన్నమాట. సో ఈ ప్రపంచంలో ఉండాలంటే మనం అందరితో మాట్లాడాలి, కొన్ని విషయాలు చర్చించుకోవాలి, కానీ అనవసరమైనవి ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ పోవాలన్నమాట. సో మనం జీవనోపాధి కోసం, మనల్ని సంరక్షించుకోవడం కోసం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. అందుకు అవసరమైన విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు. కానీ ఏవైతే మనకి చాలా వరకు మనం మాట్లాడేవన్నీ అనవసరమైనవి కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ మనం గమనించుకుంటూ కొన్ని కొన్ని తగ్గించుకుంటూ పోవాలి. అదనమాట మౌనం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ పక్కింటి వాళ్ళు ఒక పెద్ద కారు కొనుక్కున్నారనుకోండి, కానీ వాళ్ళకి చాలా అప్పులున్నాయనుకోండి. సో వాళ్ళు ఇల్లు గూడా ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌస్. సొంత ఇల్లు కూడా కాదు. వెంటనే మనకేమనిపిస్తది? ఇల్లు సొంతం లేకున్నా కారు కారు అవసరమా? ఎందుకు అప్పులతో ఉన్నారు? అప్పులున్నా కూడా కారు కారు కొనుక్కున్నారు. అవసరమా? ఎందుకు అనుకొని అవును. మనం అనుకుంటాం. ఇదేంటి వీళ్ళు సొంత ఇల్లు లేదు, ఇన్ని అప్పులున్నాయి, మరి ఇంత పెద్ద కారు కొనడం వీళ్ళకి అవసరమా అని అనుకుంటాం గదా! సో ఇదంతా మనకు అవసరమా? అనవసరమా? అనవసరం మాతాజీ. అనవసరం. అనవసరం. సో అవసరం. ఇది మనకు అర్థమవుతుంది గదా! సో అలా మనం వాలిడేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదన్నా మనకు అనిపించినప్పుడు వేరే వాళ్ళ గురించి అది నిజంగానే మనకు అవసరమా? అనవసరమా? అనేది ఆలోచించుకుంటే మనకు తెలిసిపోతుంది. చాలా వరకు తెలిసిపోతాయి. కొన్ని క్వెషన్స్ ఉన్నప్పుడు మీరు ఈ శిక్షా గురుస్‌ని గాని, సీనియర్ వైష్ణవాస్‌ని గాని అడిగి తెలుసుకోవచ్చన్నమాట. సో ఇలాంటివి తగ్గించుకోవాలన్నమాట. వీలైనంత వరకు మౌనం పాటించటం అంటే అనవసరమైన విషయాల్ని తగ్గించుకోవడం అన్నమాట. అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడం. అప్పుడు మనకి జపం చేసే 2 గంటలు మనకి చక్కగా జపం మీద ఫోకస్ అనేది కుదురుతుందనమాట. జపం చేసేటప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, చాలా మంది చేస్తూ ఉంటారు. హరే కృష్ణ, హరే కృష్ణ అని సగం చెప్పిన తర్వాత, ఈరోజు ఆఫీస్‌కి తొందరగా ఎళ్ళాలి, వంట తొందరగా చేసేయి అని చెప్తుంటారు మాతాజీస్‌కి. లేకపోతే పిల్లల్ని రెడీ అవ్వమని చెప్తూ ఉంటారు. మళ్ళా 2 మంత్రాలు చెప్తారు, మళ్ళా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి చేయకూడదనమాట. మౌనం అంటే మనం జపంకి టైం కేటాయించాలి. ఎమర్జెన్సీ అయితే మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు అనుకోకుండా ఎవరైనా అతిథులు వచ్చారు, మనం మాట్లాడాల్సొచ్చింది అంటే అలాంటివి పర్వాలేదు. ఏవైతే రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయో వాటిని ప్లాన్ చేసుకుంటూ ఉండాలనమాట. సో అది మౌనం అంటే. మౌనం అంటే మనం అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. జపం చేసేటప్పుడు కూడా మాట్లాడకుండా జపం మీద ఫోకస్డ్‌గా చేయాలనమాట. ఇది థర్డ్ సూత్రం. ఇంకా 4వ సూత్రం మంత్రార్థ చింతనం. క్లియర్ గానే ఉందా ఇప్పటి వరకు ఈ 3 Yes, సూత్రాలు? మాతాజీ. ఉంది మాతాజీ. క్లియర్ ఉంటాయి. ఓకే. సో మంత్రార్థ చింతనం డిస్కస్ చేసుకుందాం. మంత్రార్థ చింతనం అంటే అసలు మంత్రం అంటే అర్థం మనఃత్రాయతే ఇతి మంత్రః అంటారు. అంటే మనం మన మనస్సుని పదే పదే మనస్సులో మనం ఒక మంత్రాన్ని చెప్పడం వల్ల మనస్సు ఏం చేస్తదంటే ఆ మంత్రం ఏం చేస్తదంటే మన మైండ్‌ని ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసేస్తదనమాట. అంటే మనస్సుని నియంత్రించే సాధనాన్నే మంత్రం అంటారనమాట. సో మళ్ళీ మళ్ళీ మనం అదే పదే పదే ఉచ్చరించడం వల్ల మన మనస్సు అదుపులోకి వచ్చేస్తదంట. సో మనసుని అదుపులో పెడుతుంది కాబట్టి, మనసుని కాపాడుతుంది, రక్షిస్తుంది కాబట్టి మనఃత్రాయతే ఇతి మంత్రః అని కూడా అంటారు. సో మంత్ర అర్థ చింతనం అంటే మంత్రానికి ఒక అర్థం ఉంటుంది. దాని గురించి మనం చింతన చేయాలి. అంటే ఆ అర్థాన్ని ఆలోచించాలన్నమాట. హరే కృష్ణ మహామంత్రం మనం జపం చేస్తున్నాం కదా! దీనికి అర్థం ఏంటి? భగవంతుడిని స్మరిస్తున్నాం మాతాజీ అస్తమా. రాధాదేవి నా కృపను ప్రసాదించమని కృష్ణుడికి చెప్పమని చెప్పినట్టు మాతాజీ. దైవ ఓ స్వరూపుడైనటువంటి అంటే నీ సేవలో కృష్ణ నాకేంటంటే సేవలో ఎంగేజ్ చేయమని నిత్యము మాతాజీ. నీ సేవలో అవకాశం ఇవ్వని ఆ కృష్ణకి ప్రార్థించడం మాతాజీ. హరి మన హృదయాన్ని క్లీన్ చేసుకొని కృష్ణాన్ని మన హృదయంలోకి తెచ్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మాతాజీ. కరెక్ట్ గానే చెప్పారు. హరే అంటే శ్రీమతి రాధారాణి అన్నమాట. భగవంతుడి యొక్క అంతరంగ శక్తి రాధారాణి. సో కృష్ణ అంటే కృష్ణ భగవాను. రామ అన్న కూడా భగవంతుడి పేరే. సో మనకి ఈ మంత్రంలో 4 కృష్ణాలు, 4 రామాలు అంటే భగవంతుడి యొక్క నామాలు ఉంటాయన్నమాట. 8 నామాలు ఉంటాయి. ఇంకా ఆయన యొక్క శక్తి హరే అంటే భగవంతుని అంతరంగ శక్తి అనుకున్నాం కదా! రాధారాణి. ఆ శక్తిని మనం 8 సార్లు తలుచుకుంటున్నాం అన్నమాట. అంటే 8 నామాలు భగవంతునివి, భగవంతుని నామాలు, 8 నామాలు భగవంతుని యొక్క అంతరంగ శక్తి రాధారాణి యొక్క నామాలన్నమాట. సో ఇప్పుడు భగవంతుడిని, ఆయన యొక్క శక్తి రాధారాణిని వేడుకుంటున్నాం అన్నమాట. మీరు చెప్పినట్టు, ఓ శ్రీమతి రాధారాణి కృష్ణ నన్ను మీ సేవలో వినియోగించుకోండి అని. అంటే ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్ అని అడుగుతున్నాం అన్నమాట. సో ఈ సేవా భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని మనం భగవంతుడిని వేడుకుంటున్నాం అన్నమాట. ఈ హరే కృష్ణ మంత్రం జపిస్తూ మనం ఆయన అంతరంగ శక్తి అయిన శ్రీమతి రాధారాణిని వాళ్ళ సేవలో మనల్ని వినియోగించుకోమని మనం కోరుకుంటున్నాం అన్నమాట.
మీ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకుంటున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన అర్థం ఇదనమాట. సో మనం ఈ మంత్రం యొక్క అర్థాన్ని చింతన చేయాలి. అంటే ఈ మంత్రం యొక్క అర్థాన్ని స్మరించుకుంటూ ఉండాలన్నమాట. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కానీ అందరికీ అర్థం తెలియట్లేదు. ఈ మంత్రం తెలియకుండానే మంత్రం రాకుండానే జస్ట్ ఊరికే చేస్తూ ఉంటారు. కానీ మంత్రార్థం చింతన చేసుకుంటూ చేస్తే గనక చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం బయట కూడా చాలా రకరకాల పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉంటుంది. ఒక్కోసారి ఆ మంత్రం చెప్పే వాళ్ళకు కూడా అర్థం తెలియకుండానే చెప్పేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు కొంతమంది పూజారులు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఫోన్‌లో చూసుకుంటున్నారు, మంత్రాలు జపించేస్తున్నారన్నమాట. సో అలా చేయకూడదని చెప్తున్నారు. సో మంత్రార్థాన్ని ఫీల్ అవుతూ జపం చేయాలన్నమాట. అప్పుడు ఆ జపం చేస్తే వచ్చే ప్రభావం చాలా బావుంటుంది. అంటే మనం భగవంతుని ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో నన్ను మీ సర్వీస్‌లో ఎంగేజ్ చేయండి అని, ఆ సర్వీస్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ఆయన పాదపద్మాల దగ్గరికి చేరుకుంటుందంట. అప్పుడు మనకి అనుగ్రహం అనేది కలుగుతుంది. సో మెకానికల్‌గా ఏదో జపం అయిపోవాలని చేసేస్తే అంత బెనిఫిట్ ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. సో అందుకని అస్సలు చేయకుండా ఉండేదానికన్నా ఏదో ఒక రకంగా చేయడం మంచిదే. కానీ చేసేది ఎలాగో చేస్తున్నాం. ఆ 2 గంటలు ఎలాగో భగవంతుడితో టైమ్ స్పెండ్ చేయడానికి మనం డిసైడ్ అయ్యాం. అదేదో కరెక్ట్‌గా చేస్తే మంచిదే గదా! భక్తిగా మనస్ఫూర్తిగా చేస్తే అది ఇప్పుడు మీరు అర్థం చెప్పారు కాబట్టి నిజంగానే మాతాజీ నేను గుడ్డిగానే చేస్తున్నాను. మంత్రం అర్థం తెలుసుకున్నాక ఓహో ఇలా చెయ్యాలా అని అనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇవాళ మంచి విషయాలు చెప్తున్నారు. ఇది తప్పకుండా మళ్ళీ మళ్ళీ వింటాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో ఇది 4వ సూత్రం. 5వ సూత్రం ఏంటంటే అవ్యగ్రత్వం. అవ్యగ్రత్వం అంటే కొంతమంది జపం చాలా ఫాస్ట్‌గా చేసేస్తూ ఉంటారన్నమాట. రెస్ట్‌లెస్‌గా చేస్తారన్నమాట. సో మాట్లాడటం కూడా కొంతమంది చాలా ఫాస్ట్‌గా మాట్లాడతారు. కొంతమంది చాలా నిదానంగా మాట్లాడుతూ ఉంటారు కదా! అంటే మాట్లాడేది ఎదుటి వారికి అర్థం కావాలి. అంతవరకైతే పర్వాలేదు. అంటే మీకు నేచురల్‌గానే కొంచెం ఫాస్ట్‌గా అలవాటనుకోండి. నేచురల్‌గానే కొంచెం స్లోగా అలవాటనుకోండి. మీ స్పీడ్‌ని బట్టి మీరు జపం చేసుకోండి. అంటే ఏదో అయిపోవాలి ఇంకా పనిలో నెక్స్ట్ పనికెళ్ళిపోవాలి. చాలా పనులున్నాయి. ఇదేదో ఒక పని అయిపోతే బావుంటుంది అని ఆర్టిఫిషియల్‌గా, మెకానికల్‌గా జపం చేయకూడదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జపం చేస్తూ ఉంటారు. మీరు ఇంకో 10 నిమిషాల్లో బయటికెళ్ళే పనుంది. అపాయింట్‌మెంట్ ఉంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ గానియండి, లేదంటే ఆఫీస్ టైమ్ అవ్వనియండి, ఏదో ఒక అపాయింట్‌మెంట్ ఉంది. ఆ టైంకి మీరు వెళ్ళిపోవాలి. ఇంకా మీకున్న 3, 4 రౌండ్‌లు మిగిలున్నాయి. కానీ 10 నిమిషాలే ఉంది. అంటే మీరు ఫాస్ట్‌గా చేసేస్తారు గదా! చేస్తారా? చేయరా? అవ్వదు మాతాజీ 10 నిమిషాల్లో. అలా తొందరగా అయిపోవాలన్నట్టు ఈ 3 రౌండ్‌లే ఉన్నాయి, 4 రౌండ్‌లే ఉన్నాయి. తొందరగా చేసేసుకొని ఆ పనికెళ్ళిపోవాలి అన్నట్టుగా చేయకూడదనమాట. అలా కాకుండా నేచురల్‌గా మనకి ఆ ఉచ్చారణ మన నామ ఉచ్చారణకి ఎంత టైం పడుతుందో అంత టైం ఇవ్వండి. సో అప్పుడే మనం భగవంతుడికి మన ప్రయారిటీ ఇస్తున్నట్టనమాట. మనం ఆ ప్రాముఖ్యత భగవంతుడికి ఇస్తున్నట్టు. అప్పుడు భగవంతుడికి కూడా అనిపిస్తదనమాట. ఈ భక్తుడు, ఈ భక్తురాలు నాకు చక్కగా టైం ఇస్తున్నారు అని భగవంతుడు కూడా అనుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం లేనప్పుడు భోజనం ఎలా చేస్తారు? ఫాస్ట్‌గా చేస్తారా లేదా? అవును మాతాజీ. కానీ గబగబా నామం తినేసి వెళ్ళిపోతా. కానీ అది అలవాటైపోతే ప్రతిరోజు అలాగే తింటే తిన్నది వంట పడుతుందా? తినలేం మాతాజీ అలాగే. దానివల్ల ఉపయోగం కూడా ఉండదనమాట. సో ఇది కూడా అంతే. మనకి ఫాస్ట్‌గా చేయడం అలవాటైపోతే రెస్ట్‌లెస్‌గా అంటే అవ్యగ్రత్వం అంటే రెస్ట్‌లెస్‌గా ఉండడం అనమాట. ఫాస్ట్‌గా పనైపోవాలని అనుకోవడం అనమాట. సో అంటే దానికి కేటాయించిన టైం కరెక్ట్‌గా ఇవ్వకుండా ఉండడం అనమాట. సహనంతో, ఓర్పుతో చేయకుండా ఉండడం అనమాట అవ్యగ్రత్వం అంటే. సో ఏం చెప్తున్నారంటే అవ్యగ్రత్వం అంటే చక్కగా పీస్‌ఫుల్‌గా దానికి కేటాయించిన టైం ప్రకారం మీ నేచురల్ ఫ్లోలో జపం చేయండి. హడావుడిగా చేయొద్దు. చక్కగా సహనంతో, ఓర్పుతో జపం చేయండి అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ సూత్రం ఏంటంటే అనిర్వేదం. నిర్వేదం అంటే నిరుత్సాహపడటం అన్నమాట. డిసప్పాయింట్ అవ్వడం. అనిర్వేదం అంటే నిరుత్సాహపడకుండా ఉండడం. ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడం. సో జపం అందరూ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 3 months. 3 మంత్స్ నుంచి చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇంచుమించు 10 ఏళ్ల నుండి 3 చేస్తున్నా. 3 మంత్స్ 10 నుంచి months. చేస్తున్నాను మాతాజీ నేను. 10 3 months మంత్స్ నుంచి మాతాజీ నేను. చేస్తున్నారు. నేను 1 4 ఇయర్ నుంచి years. చేస్తున్నాను మాతాజీ. 1 ఇయర్ నుంచి 4 years. చేస్తున్నాను. 1 ఇయర్. ఓకే. నేను 1 ఇయర్ నుంచి చేస్తున్నా మాతాజీ. నేను 1 ఆ! ఇయర్ అయింది మాతాజీ. హరి బోల్. అంటే ఇన్ని రోజుల నుంచి జపం చేస్తున్నాము. అయినా ఫోకస్డ్‌గా చేయలేకపోతున్నాం. ఏకాగ్రత ఉండట్లేదు. భగవంతుడితో కనెక్ట్ అయినట్టు అనిపించట్లేదు. ఇంకా నాకు భౌతికమైన కష్టాలు తీరట్లేదు అని అనిపిస్తుందా ఎవరికైనా? లేదు మాతాజీ. నాకు మాత్రం ఇట్లా అనిపించదు. అంటే నేను చేస్తున్నాను గానీ
అదే చెప్తాను. మీరు చెప్పినప్పుడు నేను ఓహో! ఈ మంత్రంలో ఈ అర్థం ఉంటదా అని అప్పుడు ఆలోచిస్తా మాతాజీ. కానీ సహజంగా నాకెందుకో ఆలోచన శక్తి మాత్రం లేదు మాతాజీ. మా పిల్లలు కూడా చెప్తుంటే ఓహో! ఇదా నమస్తే నరసింహ చెప్తే కూడా మా బాబు బాబు అసలు పాటించడు. అది మీనింగ్ చెప్తాడనమాట. "నువ్వెందుకు చదువుతున్నావు?" అని అడుగుతాడు. ఎందుకు చదువుతున్నాను? చదవమన్నారు చదువుతున్నాను అంటాననమాట. తర్వాత అర్థం చెప్పాక ఓహో! ఇంత అర్థం ఉందా అని ఇప్పుడు ఆలోచిస్తున్నా మాతాజీ. అలాగా కానీ ఇప్పుడు మాత్రం నాకు పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఎక్కువ పెరిగింది మాతాజీ. కానీ ఏం కోరుకోను. అంటే భగవంతుడు మీరు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి చక్కగా మీకు విశ్వాసం పెరిగింది. ఇన్ జనరల్ మనలో చాలా మందికి ఆ నిరుత్సాహం అనేది ఉంటుందన్నమాట. సో శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే మన భౌతికమైన కష్టాలు తీరడానికి మనం జపం చేస్తున్నామా? జనరల్‌గా మనం అందరం ఎందుకు చేస్తున్నాం? భౌతికమైన కష్టాలు తీరాలని జపం చేస్తున్నామా? లేదు కృష్ణ మాతాజీ. ప్రేమ పొందడానికి చేస్తున్నామా? పొందడానికి చేయాలి మాతాజీ. భగవంతుడు కూడా మనకేది మంచిదో అది ఇవ్వమని మాత్రమే కోరుకొని చేస్తున్నాం మాతాజీ. చాలా అవును. అలానే చేయాలి. ఒకవేళ మీరు అలా కృష్ణ ప్రేమ చేస్తున్నట్టయితే కావాలండి. చక్కగా ఏం ప్రభు? కృష్ణ ప్రేమ పొందడానికి మాత్రమే మనం జపం చేయాలన్నమాట. కృష్ణుడిని చేరుకోవడానికి చేయాలి. మనం భగవంతుడిని చేరుకున్న తర్వాత ఎలాగూ కష్టాలు ఉండవన్నమాట. కానీ ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు కష్టాలు ఉంటాయి. మీరు జపం చేసినా ఉంటాయి, జపం చేయకపోయినా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఉండాలని మనకి కష్టాలు లేకపోతే మనం ఇక్కడే ఉండిపోవాలనుకుంటాం గదా! సో అందుకని మనకి మాయాదేవి కష్టాలు ఇస్తూనే ఉంటారు. అండ్ మెల్లగా మనకి కష్టాలు లేకపోతే భగవంతుడిని కూడా మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అంటే జనరల్‌గా ఏంటంటే మనకి ఈ ప్రపంచం అంటే దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తారు గదా! సో దుఃఖాలయంలో ఏముంటాయి? దుఃఖాలే ఉంటాయి గదా! ఇప్పుడు బొగ్గు గనిలోకెళ్తే బొగ్గు ఉంటుందా? లేతే అక్కడ పాలు దొరుకుతాయా మనకి? ఒగ్గే ఉంటది మాతాజీ. అలానే మనకి దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఇది కుంట అంటారు. మనకి కష్టాలు ఉండేది కుంట అంటే కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా ఉండాలంటే మనం వైకుంఠానికి వెళ్ళాలి. అక్కడే మనకు కష్టాలు లేకుండా ఉంటాయన్నమాట. కానీ ఒకటైతే గ్యారంటీ జపం చేస్తే ఏ కష్టాలొచ్చినా కష్టాల్లాగా అనిపించవు. వాటిని ఓర్చుకునే శక్తి, నేర్పు మనకి లభిస్తాయన్నమాట. సో, ఆ కష్టాల వల్ల మనం ప్రభావితం అవ్వకుండా ఉంటాం జపం చేయడం వల్ల. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుకున్నట్టు ఇది దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి మనకెప్పుడు కష్టాలే ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడలేము. బయటపడాలంటే మనకొకటే ఒక మార్గం భగవంతుడిని చేరుకోవాలి. వైకుంఠానికి వెళ్ళాలి. అప్పుడే మనకి ఆటోమేటిక్‌గా కష్టాలనేవి పోతాయన్నమాట. సో, జపం మనం ఎందుకు చేయాలంటే భగవంతుని ప్రేమ పొందడానికి చేయాలి. మరి నాకు ఈ కష్టం వచ్చింది ఇది తీర్చు దేవుడా నేను 16 మాలలు చేస్తాను. అలాంటి జపం చేయకూడదన్నమాట. సో, ఇక్కడ ఉండేది అల్పానందం మాత్రమే. ఈ భౌతిక ప్రపంచంలో ఉండేది అల్పానందం మాత్రమే అన్నమాట. తాత్కాలికంగా ఉంటుంది ఈ ఆనందం. మనకి ఇప్పుడు శ్రీ రిషికేష్ ప్రభు కూడా చెప్తూ ఉంటారు గదా! మనకి ఒక కోరిక తీరినప్పుడు ఇంకో కోరిక రావడానికి టైం ఉంటుంది గదా! ఆ టైంలో మనం ఆనందంగా ఉంటామంట. అంటే మనకప్పుడు కోరిక ఉండదు కాబట్టి. సో, అలానే మనకి పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది ఈ భౌతిక ప్రపంచంలో అసలు ఉండదు. మనం దానికోసం వెతికి లాస్ట్‌కి ఎవరైనా సరే భగవంతుని పాదపద్మాలని పట్టుకోవాల్సిందే, ఆశ్రయించాల్సిందే. సో, మనకి భౌతిక ప్రపంచంలో ఆనందం అనేది ఉండదు కాబట్టి మనం జపం అనేది ఆహ్, చేసేటప్పుడు మనం ఈ అనిర్వేదం అనేది ఉండకూడదు. డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉండకూడదు. మనకి కష్టాలు ఉంటూనే ఉంటాయి. మన ఫోకస్ అంతా భగవంతుని చేరుకోవడానికే ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఆటోమేటిక్‌గా కష్టాలనేవి తీరిపోతాయి. భగవంతుని చేరుకున్నప్పుడు, వైకుంఠానికెళ్ళినప్పుడు అక్కడ కష్టాలనేవి ఉండవు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. కష్టాలు తీరాలని జపం చేస్తే మనం ఇక్కడే ఎంతో కొంత కొన్ని కష్టాలు తీరితే ఇక్కడే ఉండిపోవాలని అనుకోకూడదు. మనం డైరెక్ట్‌గా భగవంతుడితో కనెక్షన్ ఏర్పరచుకోవాలి. భగవంతుని ధామానికి వెళ్ళి ఆయనకి అక్కడ సేవ చేయాలని మనం కోరుకోవాలన్నమాట. అప్పుడే మనకి కష్టాలు తీరిపోతాయి. సో, ఈ 6 సూత్రాలు పాటించండి చక్కగా. ఇవి గుర్తు చేసుకోండి. మనం ఎవరైతే ఆహ్, ఇందాక ఒకసారి మళ్ళా 6 పేర్లు చెప్పరా మాతాజీ? ఇందాక ఎవరైతే హ్యాండ్స్ రైజ్ చేశారో వాళ్ళు ఇద్దరు ముగ్గురు రైజ్ చేయండి. ఒక్కసారి మనం ఇది రిసైట్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. మోహిని మాతాజీ మీరు చదవండి ఈ శ్లోకం ఒకసారి చదవండి. మనః సంహరణ శోచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్యం అనిర్వేదో జప సంపత్తి హేతవః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనః సంహరణం శౌచం మాతాజీ ఇది. ఇక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ పట్టింది. సారీ నేను చూసుకోలేదు. మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం ఇక్కడ త్యం అని పడింది. ఇక్కడ సో చదివేటప్పుడు అది కొంచెం కరెక్ట్ గా చదవండి. గిరిజా మాతాజీ మీరు కూడా రిసైట్ చేయండి.
అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. సారీ మాతాజీ. మన సంహరణ శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగత్వం గత్వం మాతాజీ అది గత్వం మాతాజీ. అవ్యగత్వం అనిర్వేదో జప సంపత్తి హేతువ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మన సంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 6 సూత్రాలు చక్కగా గుర్తుంచుకోండి. మన జపం చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఒకే రోజు ఇంప్రూవ్ అవ్వాలని అనుకోకూడదు. మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. కాకపోతే మన వ్యాలిడేషన్స్ అన్ని చేసుకుంటూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. మొదటి మానసికంగా ఒకసారి నామం చెప్పరా మాతాజీ? హ్యాండ్ రేస్ చేసుకుంటుండొచ్చా చేయండి మాతాజీ? మాతాజీ. మాతాజీ ఒక్కొక్కరు ఒకసారి మాట్లాడండి మాతాజీ. హ్యాండ్ రేస్ చేయండి. నేను మీ పేరు పిలిచినప్పుడు మీరు చెప్పండి. కళావతి మాతాజీ. మాతాజీ ఈ శ్లోకం ఒకటి పెట్టండి మాతాజీ ఈరోజు. పెడతాను మాతాజీ. నిన్నటిది ఈ రోజుది. నిన్నటివి కూడా పెట్టండి మాతాజీ. నిన్నటిది ఈ రోజు హరే పెడతా కృష్ణ. మాతాజీ. హరే PDF కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. నాగచంద్రిక మాతాజీ. ఈ 6 నేమ్స్ ఒక్కసారి రిపీట్ చేయరా? మనః నేను సంహరణం, మనః ఫస్ట్ సంహరణం ఫస్ట్ది, శౌచం నెక్స్ట్ది, మౌనం థర్డ్ది, మంత్రార్థ చింతనం ఫోర్త్ది, అవ్యగ్రత్వం ఫిఫ్త్, అనిర్వేదం సిక్స్త్ది. ఓకే, థ్యాంక్ యూ. శ్రీబోల్ మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. నిజంగా ఈ 6 రూల్స్ తెలియవు, కొన్ని తెలుసు కానీ మీరు చెప్పినట్టు మనసు ఏకాగ్రతతో ఉంచుకోవాలి, అలాగే ఫాస్ట్ గా చెయ్యొద్దు. నాకు తెలిసి ఈ 2 తెలిసింది ఇప్పటి వరకు కూడా. సో దట్స్ థ్యాంక్స్ చెప్దామని చేశాను మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. శ్రీబోల్ మాతాజీ. కల్పన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఈ జపం చేయడానికి ఈ మనస్సంహరణం అనే దాని గురించి రిషికేష్ ప్రభుజీ ఒక 2 hours క్లాస్ చెప్పారు మాతాజీ. హరి బోల్. అది విన్నాను నేను. చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే మన మనసుని ఎప్పుడు కంట్రోల్ చేసుకోలేము. అలా కంట్రోల్ చేసుకోవడానికి దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలన్నమాట. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ గంట నాకు వదిలేయి, తర్వాత తర్వాత నీ గురించి ఆలోచిస్తాను అని టైం బౌండ్ పెట్టుకోవడం, ఇలాంటి చాలా చాలా సూత్రాలని ఆయన చెప్పారు మాతాజీ. అవకాశం ఉంటే అందరూ వింటే ఆ క్లాసు చాలా బాగుంటుంది మాతాజీ. మీరు పావని మాతాజీకి షేర్ చేయండి మాతాజీ. పావని మాతాజీ గ్రూప్ లో పెడతారు ఆ క్లాస్ కూడా. టైం అలాగే ఉన్నప్పుడు మాతాజీ. చూడొచ్చు. గ్రూప్ లో అలాగే పెడితే అందరం చూడొచ్చు మాతాజీ. మాతాజీ ఒకటి అవ్యగ్రత్తం అంటే మళ్ళీ ఏదో మీనింగ్ చెప్పారు, ఒకసారి చెప్పరా? మోడరేట్ స్పీడ్. రెస్ట్లెస్ గా ఉండకూడదు మాతాజీ. ఫాస్ట్ గా చేసేయాలి, టైం అయిపోతుందని చేసేయడం అట్లాంటివి చేయకూడదు అనమాట. తెలుగులో ఏమనాలి? అంటే ఓర్పు అని. ఓర్పుతో సహనంతో చేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. పేషెన్స్. అదే ఇంగ్లీష్ లో చెప్తుంటే వింటా గానీ తెలుగులో ఏం రాసుకోవాలో అర్థం కాదు మాతాజీ. హరే కృష్ణ. ఓర్పు సహనం అని రాసుకోండి మాతాజీ. రాశాను మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, श्रीमद् भागवतम की जय. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, దండవత్ దండవత్ ప్రణామ్. ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.